హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ వెనుక వచ్చేసరికి అతడే ఉన్నాడని అయితే సోషల్ మీడియా వేదిక అయితే రకరకాల రూమర్స్ అయితే రావడం జరిగినాయి. అసలు అతను ఎవరు, ఎందుకని, వారి వల్ల వీరిద్దరు ఎందుకని రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియాకి మాత్రమైతే వరుస షాకులు అయితే తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ముగ్గురు సీనియర్ ప్లేయర్లు టెస్ట్ ఫార్మాట్కి అయితే రిటైర్మెంట్ ప్రకటించడం కొద్ది కాలం వ్యవధిలోనే టీమిండియా మేనేజ్మెంట్లో చాలా చర్చనీయంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. అసలు వీళ్ళు ముగ్గురు రిటైర్మెంట్ వెనుక ఎవరున్నారు, ఎవరి వల్ల వీళ్ళు ముగ్గురు సడన్గా అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది అనే విషయాలపైన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రచ్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు రిటైర్మెంట్ ప్రకటించే ప్రధాన కారణం మన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వల్లే ముగ్గురు అయితే రిటైర్మెంట్ ప్రకటించినట్లయితే చెప్పడం జరిగింది. ఈ ముగ్గురు ప్లేయర్ కూడా ఒకే సిరీస్ తర్వాత అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. మొదటగా చూసుకుని న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో మంచి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. కాకపోతే అనుకున్నంత స్థాయిలో ఆ రిజల్ట్ అయితే రాకపోయింది ఇండియాకి అయితే. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియా అయితే ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. టెస్ట్ సిరీస్ ముగిసే లోపే మన రవిచంద్ర అశ్విన్ మాత్రమైతే టెస్ట్లకు అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. రవిచంద్ర సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం పైన అప్పట్లే తీవ్ర దుమారం అయితే లేపడం జరిగింది. ఎందుకంటే టెస్ట్ క్రికెట్లో రవిచంద్ర బెస్ట్ ఆల్రౌండర్ కూడా తెలిసిన విషయం. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో అద్భుతమైన ప్రదర్శన చేయగల సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. టెస్ట్ క్రికెట్లో నంబర్ 1 ఆల్రౌండర్గా రవిచంద్ర అశ్విన్ అయితే ఉండడం జరిగింది. అలాంటి ప్లేయర్ ఆ టెస్ట్ సిరీస్ ముగిసే ముందుకే రిటైర్మెంట్ ప్రకటించడంతో అప్పుడైతే చాలా చర్చలు అయితే జరిగాయని చెప్పుకోవచ్చు. అప్పుడు టీమిండియా మేనేజ్మెంట్ తోటి అయితే రవిచంద్ర అశ్విన్ గొడవలు జరిగినట్లయితే సోషల్ మీడియా వేదిక రకరకాల రూమర్స్ అయితే రావడం జరిగినాయి. అది నిర్ణయం అయితే రవిచంద్ర అశ్విన్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మన టీమిండియా వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ విశ్వ విజేత అయితే నిలవడం జరిగింది. ప్రజెంట్ మన టీమిండియా ప్లేయర్లు అయితే ఐపీఎల్ ఆడుతున్నారు. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే మన టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీతో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ప్రకటించడంతో చాలా చర్చనీయంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇద్దరు ప్లేయర్ ఎంత సడన్గా ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించారు, ప్రజెంట్ ఆడుతున్న పర్ఫార్మెన్స్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. T20లో కానీ అంత ముందుకు జరిగిన ఛాంపియన్ ట్రోఫీలో అలాంటి ప్లేయర్ ఇంత సడన్గా రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించారని అయితే సోషల్ మీడియాగా అయితే చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ముగ్గురు రిటైర్మెంట్ ప్రకటించడం పైన గౌతమ్ గంభీర్ ఒత్తిడితోనే ముగ్గురు రిటైర్మెంట్ ప్రకటించారని అయితే సోషల్ మీడియా వేదిక అయితే రకరకాల రూమర్స్ అయితే రావడం జరుగుతున్నాయి. అసలు టీమిండియా మేనేజ్మెంట్లో ఏం జరుగుతుంది, సీనియర్ ప్లేయర్లు అందరూ ఒక్కసారి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది అయితే చాలా చర్చలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే ఇంకా 2 నుంచి 3 సంవత్సరాలు ఆడే సత్తా ఉన్న ప్లేయర్స్, అలాంటి ప్లేయర్స్ ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించడంతో అయితే టీమిండియాకి అయితే భారీ దెబ్బ పడనుందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మాత్రమైతే ఇప్పుడు ఆ ఇద్దరు ప్లేస్లో ఎవరిని భర్తీ చేస్తారని అయితే టీమిండియాకి అయితే పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి టైంలో బీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలాంటి ప్లేయర్ని వీళ్ళ ప్లేస్లో ఎంపిక చేసే అవకాశం ఉందని అయితే చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే ముగ్గురు ప్లేయర్లు వచ్చేసరికి గౌతమ్ గంభీర్ వల్లేనే రిటైర్మెంట్ ప్రకటించారని అయితే సోషల్ మీడియా వేదిక అయితే రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. దీనిపైన మీ కామెంట్స్ అయితే తెలపండి. అసలు ఇద్దరు ఎందుకని రిటైర్మెంట్ ప్రకటించారనేది అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.